10 lakhs. పీరియడ్ వీక్స్ వచ్చేసి 40 వీక్స్. ఇది 200 days ఉంటుంది. ఇది మీరు పే చేసేది వచ్చేసి స్టార్టింగ్ 3,750 రూపాయలు ఉంటుంది. ఎండింగ్లో 5,000 వస్తుంది. అంటే 3,750 నుంచి స్టార్ట్ అయ్యి క్రమంగా పెరుగుతుంటూ 50-100 రూపాయలు పెరుగుతూ మీకు 5,000 కాడ స్టాప్ అయిపోతుంది. ఇది కనుక మీరు తీసుకోవాలనుకుంటే 7 లక్షలు వస్తుంది స్టార్టింగ్లో. మీకు పీరియడ్ వీక్స్ పెరిగిన కొద్దీ అమౌంట్ కూడా పెంచుతుంటారు. సో 7 లక్షల నుంచి మీకు 9,50,000 వరకు లాస్ట్కి రావచ్చు. షూరిటీ మాత్రం 100% ఉంటుంది. 2 గవర్నమెంట్ షూరిటీ, 1 ప్రైవేట్ షూరిటీ. లేదు అనుకుంటే 2 ప్రైవేట్ అయినా పర్వాలేదు, కంపల్సరీ అవసరము. షూరిటీకి ఏమేమి కావాలి, షూరిటీ పర్సన్ దగ్గర ఏమేమి తీసుకుంటారు, అప్లికెంట్ దగ్గర అంటే చిట్టి మీరేసారు కాబట్టి మీ దగ్గర ఏమేమి తీసుకుంటారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఫర్దర్గా మీరు చిట్టి వేయాలనుకున్నా, లేపాలనుకున్నా, ఏమేమి కావాలి, వాళ్ళకి షూరిటీ పెట్టే వాళ్ళకి ఏమేమి చెప్పాలి, వాళ్ళ దగ్గర ఏమేమి రెడీ పెట్టుకోమని చెప్పాలి డాక్యుమెంట్స్ అనేది కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది. నెక్స్ట్ వీడియో చెప్తాను చూడండి. నెక్స్ట్ 8 lakhs 40 వీక్స్ 200 days. స్టార్టింగ్ 3,000 నుంచి 4,000 ఉంటుంది ఈఎంఐ కట్టాల్సింది పర్ డే. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఈరోజు మాట్లాడేది, ఈ వీడియోలో మాట్లాడేది మొత్తం పర్ డే ఇన్స్టాల్మెంట్. ఇవన్నీ 4,000 నుంచి 4,000 లాస్ట్కి వస్తుంది. సో మీరు చిట్టి లేపాలనుకుంటే 5,60,000 నుంచి 7,60,000 వరకు మీరు ఇది తీసుకోవడానికి అవకాశం ఉంది. స్టార్టింగ్ కనుక తీసుకుంటే 5,60,000 వస్తుంది. ఎండింగ్లో 7,60,000 వస్తుంది. నెక్స్ట్ 6 lakhs. ఇది 40 వీక్స్ 200 days. 2,250 రూపీస్ నుంచి 3,000 వరకు ఇన్స్టాల్మెంట్ ఉంటుంది, పర్ డే ఇన్స్టాల్మెంట్. ఇది 4,20,000 నుంచి 5,70,000 వరకు మీకు తీసుకోవడానికి అవకాశం ఉంది ఇది చిట్టి లేపుకుంటే. అలాగే 4 lakhs చూడము. సేమ్ 400 వీక్స్ 200 days 1,500 నుంచి 2,000 వరకు ఉంది. 2,80,000 నుంచి 3,80,000 వరకు మీకు వస్తుంది. అలాగే 2 లక్షలు చూడండి, ఇది బెస్ట్ అనుకుంటా. 40 వీక్స్ నుంచి 200 days 750కి స్టార్ట్ అయ్యి 1,000కి ఎండ్ అవుతుంది ఈ చిట్టి పీరియడ్. ఇంకా మీరు తీసుకోవాలనుకుంటే 1,40,000 నుంచి 1,90,000 వరకు మీకు వస్తుంది. ఎప్పుడైనా తీసుకోవచ్చు. స్టార్టింగ్లో తీసుకుంటే అమౌంట్ తక్కువ వస్తుంది. ఇంకోటి